కుంభరాశిలోని ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాల వారికి ఈ వారం ఉద్రేకభరితమైనటువంటి నిర్ణయాలు తీసుకునే స్థితి ఎక్కువగా ఉంటుంది. శని వక్రగమనం చేత, కుజుడి యొక్క స్తంభన చేత, తాత్కాల స్తంభన చేత ఉద్రేకపూరితమైనటువంటి నిర్ణయాల ద్వారా మరీ ఎక్కువగా మొండి పట్టుదలకు వెళ్ళడం ద్వారా కుటుంబ, ఉద్యోగ, ఆర్థిక, ఆస్తిపరమైన విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆలోచనతో నిర్ణయాలు తీసుకోవడం, అట్లాగే వివేకవంతమైన నిర్ణయాలతో పాటుగా భవిష్యత్తుని కొద్దిమేర ఏం జరగచ్చు అనేది కొంత ఊహగా ఆలోచన పెట్టుకుని ఇది ఇలా వెళితే ఏం జరుగుతుంది అనేటువంటి ఒక ఆలోచనాత్మక ధోరణితో ముందుకు వెళ్ళడం ద్వారా శుభాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడా కొత్త వ్యాధులు ఐడెంటిఫై అవ్వడంకి ఆస్కారం ఉంటుంది. చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు ఏవైతే ఉంటాయో తిరగబెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శారీరక రుగ్మతల్లో ముఖ్యంగా చర్మం మీద బాగా ఇబ్బందులు జరగడం, బర్నింగ్స్ అంటే కాలడం లాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క ధనిష్ట నక్షత్ర జాతకులకి. శతభిష నక్షత్ర జాతకులకి ఈ వారం ఆర్థికమైనటువంటి విషయాల్లో ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు. యాజ్ యూజువల్గానే నడిచిపోతుంది. ప్రభుత్వపరమైనటువంటి విషయాల్లో రావాల్సిన ధనానికి సంబంధించి, భద్రతాపరమైనటువంటి చర్యలకు సంబంధించి, అంటే ఆ ధనానికి సంబంధించిన భద్రతకు సంబంధించి ఉన్న అనుమానాలు తొలగిపోతాయి. నూతన ప్రాజెక్టులు కానీ ఇటువంటివి కొంత ముందుకి వెనక్కి వెళుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ రాస్యాధిపతి, నక్షత్రాధిపతి ఇరువురిని కూడా మనం చూసినట్టయితే రాస్యాధిపతి శని, నక్షత్రాధిపతి రాహు కాబట్టి వీరి కలయిక అంటే నేను ఫస్ట్లోనే మీకు చెప్పాను, అతిచారంలో శని యొక్క దృష్టి పాక్షికంగా ధనుస్సు ఈ యొక్క మీనం మీద పడుతుంది అని. పాక్షికంగా ఈ మీనం మీద ఎప్పుడైతే అలా పడిందో ఆకస్మికంగా ధనవృద్ధి జరిగే అవకాశాలు ఉంటాయి. తీవ్రమైనటువంటి ఒత్తిడి కలిగించే అంశాల నుంచి బయటపడతారు. స్థిరాస్తులని అమ్మడం ద్వారా, గతంలో ఇన్వెస్ట్ చేసినటువంటి కొన్ని ప్రాజెక్టుల్లోంచి డబ్బులు మరల తిరిగి రావడం ద్వారా శుభాన్ని పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి ఈ వారం అద్భుతమైన అవకాశాలు తలుపుతాయి. నూతన ప్రాజెక్టులన్నీ కూడా పట్టాలెక్కే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అట్లాగే ఆర్థికమైనటువంటి విషయాల్లో స్పష్టత వస్తుంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో నరాలకు సంబంధించినటువంటి వ్యాధి తీవ్రత మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. నరాలకి అలాగే కండరాలకు సంబంధించిన సమస్యలు అయితే ఎక్కువగా బాధపడతాయి పూర్వభాద్ర నక్షత్ర జాతకుల్ని. తరచూ ఎక్కువగా ప్రయాణాలు చేసేటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి మార్కెటింగ్ వాళ్ళు, అలాగే తరచు వాహనాల్లో తిరిగేటువంటి డ్రైవర్స్, వీళ్ళకి నెర్వస్కి సంబంధించి, కండరాలకు సంబంధించి బాగా బాధలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సడన్గా అవి కొంచెం ఫంక్షనేట్ కాకుండా పోవడం, మీరు సకాలంలో ఆ ఫంక్షనేట్ కానందువల్ల బ్రేక్స్ అప్లై చేయడంలో కానీ, డ్రైవర్లో ఆ బ్రేక్ కొట్టే లోపల మీకు అవి సహకరించక వాహన ప్రమాదాలు జరగడానికి ఆస్కారాలు కూడా ఉంటాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తప్పక తీసుకుని సాధ్యమైనంత వరకు ప్రయాణాలని వాయిదా వేసుకోవడం శుభం కలిగిస్తుంది పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి. కుంభరాశి వారికి ఈ వారం ఆర్థికమైనటువంటి విషయాల్లో ఎలాంటి ఒడిదుడుకులు రావు. మొత్తం మీద చూస్తే కొంత ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా యోగాలు కలిగే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పచ్చు. కుంభరాశి వారు మరింత మెరుగైన శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీ కుబేర స్తుతి, అట్లాగే శివాలయంకి వెళ్ళి సాయంకాలం వేళ ప్రదోష వేళ శివలింగానికి అభిషేకం చేయించుకోవడం, ప్రదోషకాల శివాభిషేకాలు అత్యంత శుభాన్ని కలిగిస్తాయి ఈ యొక్క కుంభరాశి వారికి.